విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కాపుగంటి శ్రీనివాస్, బొడ్డు శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ట్రెజరర్ గా ప్రవీణ్ అంచాలియా, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీలు ప్రమాణ స్వీకారం చేశారు. మెసానిక్ టెంపుల్లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కంకటాల మల్లిక్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేస్తోంది. విజయనగరం జిల్లాలో 3 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతోందని మంత్రి కొండపల్లి చెప్పారు. అవన్నీ కూడా అంటే శ్రీనివాస్ చెప్పినట్టుగా ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఈరోజు పబ్లిక్ గా మనం సస్టైనబుల్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే బిజినెస్ అనేది మనం ఆటోమేట్ చేసుకోవాలి. మనకి దేశ విదేశాల్లో ఐటీ వ్యవస్థలు నేను వాళ్ళకి ఈఆర్పీ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. ఈఆర్పీ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేట్ చేశాను. ఇలా మల్లిక్ గారు చెప్పినట్టుగా మన కౌంటర్ కూర్చోకుండా మన స్కేల్ ఆఫ్ బిజినెస్ ఎంత, మన ప్రాఫిట్ మార్జిన్ ఎంత, మన డేటా అనలిటిక్స్ అంతా మనకి ఈరోజు టెక్నాలజీ వచ్చింది. అలాంటి టెక్నాలజీ కూడా మనం అలవర్చుకోవాలి. చాలా వరకు చేస్తున్నారు, కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది ఈరోజు బిజినెస్ గవర్నమెంట్ ఉన్నారు. మీరు ఇంకా ఇక్కడ కాంపిటీషన్ ఉంది. విజయనగరంలో